వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారి రచన జరామరణ జం భయం వింటారు. బయట కురుస్తున్న అంత పెద్ద వర్షంలోనూ గదిలో ఉన్న రంగమణి ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోతోంది. పక్కనే ఉన్న కుండలోంచి నీళ్లు ముంచుకుని గడగడా తాగింది. అప్పటిదాకా లో వోల్టేజీతో వెలిగిన 60 క్యాండిళ్ల బల్బు కరెంటు పోవడంతో ఆరిపోయింది. గదిలో మూలగా ఉన్న లాంతర్ ఒత్తిని మెల్లిగా పెంచింది రంగమణి. భయంగానే ఆనెమ్మ పడుకున్న పట్టె మంచం వైపు చూసింది. ఆ మసక వెలుగులో రంగమణి వైపే గాజు కళ్లతో ఇంకా ఏమిటి ఆలస్యం అన్నట్టు చూస్తోంది. ఆవిడ భావం అర్థమైన రంగమణి ఆహా అంటూ తల అడ్డంగా ఊపింది. మూసుకుపోతున్న కళ్లను బలవంతంగా పెద్దవి చేసి బలవంతా కూడ తీసుకుని గట్టిగా హూంకరించింది. ఇక తప్పదన్నట్టు రంగమణి మెల్లిగా డేకుతూ ఆమె మంచం దగ్గరికి వెళ్ళింది. ఆనెమ్మ చెయ్యి పట్టుకుని నా వల్ల కాదు, నేను ఆ పని చేయలేను మెల్లిగా ఆనమ్మ చెవిలో చెప్పింది. చప్పిదవడల మధ్యలోంచి ధ్వని చేస్తూ ఏదో చెప్తోంది ఆనెమ్మ. ఆవిడేం చెప్పిందో ఎవరికీ అర్థం కాకపోయినా రంగమణికి బాగా అర్థమవుతుంది. ఇక మారు మాట్లాడకుండా లేచి నిలబడి గదిలో ఆనెమ్మ పడుకున్న మంచం కింద ఉన్న పెట్టె లాగి అందులోంచి ఓ ఇత్తడి భరిణి తీసింది. అందులో ఉన్న ముద్దని చూపుడు వేలు మధ్యవేలు బొటనువేలు మధ్యన నలిపి నున్నగా చిన్న ఉండ చేసింది. బెదురుగా ఆనెమ్మ వైపు చూస్తూ ఇంకోసారి ఆలోచించుకో, ఇది తప్పు అంది తడబడుతూ. అంతే, ఆనెమ్మ నోట్లోంచి బుష్మంటూ ఏవేవో శబ్దాలు వినబడుతున్నాయి. అవేమిటో రంగమణికి బాగా తెలుసు. తనని తిడుతూ ఆవిడ చేసే లకార మకార ప్రయోగాలు, బయట భయంకరంగా కప్పల బెకబెకలు, వాటికి వాయిద్య సహకారం అన్నట్టు కుక్కల మురుగులు. వణుకుతున్న చేతులతో నీళ్ల గ్లాసు ఆనెమ్మ ముఖానికి దగ్గరగా చూపించింది. కష్టంగా నోరు తెరిచింది ఆనెమ్మ. ఆమె పెదవులు అదురుతున్నాయి. అస్థి చర్మం అంటుకుపోయి ఏదో కట్టెలా మాత్రమే మిగిలున్న ఆనెమ్మ కళ్లతో వెయ్యి మరీ, ఇంకా ఆలస్యం దేనికి? భయంగా టక్కున ఆమె వేళ్ల మధ్యనున్న ఉండని ఆమె నోట్లో వేసి నీళ్లు పోసింది రంగమణి. గుటుక్కున మింగేసింది ఆనెమ్మ. తృప్తిగా చూసి కళ్ళు మూసుకుంది. రంగమణి నీరసంగా గోడకి జారగిల పడింది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది, రామడోలు మోగించినట్టు. ఒక్కసారి మళ్లీ లైటు వెలిగి ఆరిపోయింది. బయట ఉరుముల చప్పుడు, ఎక్కడో పిడుగుపడ్డ భయంకర శబ్దం. ఆ శబ్దానికి కూడా ఆనెమ్మ కదల్లేదు. కళ్ళు చికిలించి అనుమానంగా చూసింది ఆనెమ్మ వైపు, ఊపిరుందా లేదా అన్నట్టు. మంచానికి దగ్గరగా జరుగుదామనుకుంటూ ఎందుకో భయంగా అక్కడే ఆగిపోయింది. సన్నగా మూలుగు వినిపించింది. ఆనెమ్మ ఊపిరి తీస్తున్నట్టుగా పొట్టమీదున్న తుండుగుడ్డ పైకి కిందకి కదులుతోంది. అమ్మయ్యా అనుకుంటూ మళ్లీ వెనక్కి జరిగి కళ్ళు మూసుకుంది రంగమణి. రేపు తెల్లారేసరికి వార్త ఊరంతా గుప్పుమంటుంది. అమ్మయ్యా అనుకునేవాళ్లు కొందరు, అయ్యో అనుకునేవాళ్లు కొందరును. నేను వెంటనే ఎవరికి చెప్పాలి అనుకుంటూ చీర కొంగులో చుట్టుకున్న పాత నోకియా ఫోన్ తీసి ఆన్ చేసింది. దాంట్లో ఛార్జింగ్ లేకపోవడంతో ఫోన్ ఆన్ అవలేదు. రంగమణి గుండె అదిరింది. అమ్మో, నరసింహం నంబర్ ఇందులో ఉంది. తెల్లారే వరకు కరెంట్ రాపోతే వాడి నంబర్ ఎలా తెలుస్తుంది? గుటకలు మింగుతూ చూరు వైపు చూసింది. మసక వెలుగులో 2 ఎలకలు దూలం మీద దాగుడు మూతలాడుతున్నాయి. శతాయుష్మాన్ భవ అని ఎవరు దీవించారో గాని ఆనెమ్మకి 95 సంవత్సరాలు. అధిక మాసాలతో కలిపి 100 ఉంటాయని ఆవిడ నెరిగిన వాళ్ళు అంటూ ఉంటారు. భగవంతుడు ఆమెకు ఆయుష్ తప్ప ఏదీ ఇవ్వలేదని జాలిపడుతూ ఉంటారు కూడాను. ఎవ్వరూ ఆసరాలేని ఆనెమ్మను చూసుకోవడానికి వచ్చిన దూరపు బంధువు రంగమణి. ఆనెమ్మను చూస్తూ ఆలోచనలో పడింది రంగమణి. వంద గడపలున్న చిన్న అగ్రహారం అది. ఆ రోజు 9 ఏళ్ల ఆనెమ్మ అని పిలవబడే అనసూయ పెళ్లి. తోటి పిల్లలతో గచ్చకాయలాడుకుంటున్న అనసూయకి 7 గజాల చీర గోచిపోసి కట్టారు. నాకొద్దు మొర్రో అని గోల పెడుతున్నా వినకుండా కళ్ళ కాటుక పెట్టి
బుగ్గన చుక్కపెట్టి నుదుట నామం పెట్టి నిద్రకి జోగుతున్న ఆనెమ్మని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు 20 ఏళ్ల శ్రీపతిరావు. స్కూల్ ఫైనల్ వరకు చదివి పట్నంలో ఏదో మందుల కంపెనీలో పనిచేసేవాడు. ఒట్టి అల్బకుడు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో ఉండేవాడు. క్షయ కూడా వచ్చి తగ్గింది. ఈ రోగం వచ్చింది అంటే పెళ్లి సంబంధాలు వస్తాయో రావోనని శ్రీపతి తండ్రి దిగులు పడుతూ ఉంటే, ఎనమండుగురు ఆడపిల్లల్లో పెద్దదైన అనసూయని శ్రీపతికిచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపి ఓ బరువు దింపుకున్నాడు తండ్రి. అక్కడ్నుంచి ఆమె కష్టాలు మొదలయ్యాయి. 9 ఏళ్ల పిల్లకి వంటిల్లే వైకుంఠం అయింది. 2 స్కూలుకెళ్లే మరుదులు, 2 సమర్థాడిన ఆడబడుచులు, అత్త, మామగారు, మామగారి తల్లి, 2 పెనమామగారులు, వాళ్ల కుటుంబాలు. ఇది ఆమె కుటుంబ చిత్రం. తనకన్నా 5-6 ఏళ్లు పెద్దవాళ్లైన ఆడబడుచులు కూడా వదినా అది తీసుకురా, ఇది తీసుకురా అంటూ పురమాయిస్తూ ఉంటే వారు చెప్పిన ప్రతి పని చేయడం, ఏ రాత్రి 11కో నిద్రపోవడం. ఇది ఆనెమ్మ దినచర్య. శ్రీపతి మాత్రం టౌన్లోనే ఉండేవాడు. ఏ 3 నెలలకో వచ్చేవాడు. ఓ 2 పూటలుండి వెళ్ళేవాడు. ఆనెమ్మతో ముఖం ఎత్తి మాట్లాడేవాడు కాదు. ఆమె చొరవ చూపించినా పట్టనట్టే ఉండేవాడు. రాత్రందరూ నిద్రపోయాక మాత్రం మెల్లిగా ఆనెమ్మ పక్కన చేరేవాడు. ఆమె సహజంగా తెలివైనది. ఏదైనా ఇట్టే పట్టేస్తుంది. బడికి వెళ్ళి చదువుకుంటానని అత్తగారినోసారి అడిగింది. గుడ్లురిమి చూసిందావిడ. పెళ్ళైన పిల్లలకి చదువేమిటి అంది. తర్వాత మరి ధైర్యం చేయలేదు అనసూయ. కొడుకు పుట్టాక నువ్వు నాకు నచ్చలేదు, పట్నంలో పిల్లని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను అని ఓ ఉత్తరం రాసి పడేశాడు శ్రీపతి. ఆ ఉత్తరం అనసూయకు అందనివ్వలేదు అత్తమామలు. రేపొస్తాడు మాపొస్తాడు అంటూ కాలం వెళ్లదీశారు. నిజం ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. శ్రీపతి ఏమైపోయాడో తెలుసుకోవడానికి సర్వవిధాల ప్రయత్నించింది అనసూయ. పుట్టింటి వాళ్ల సహాయమూ ఆమెకు అందలేదు. మొగుడు లేని ఇంట చాకిరీ చేస్తూ ఎన్నాళ్ళు? ఏదో ఓ పని చేసుకుని బయటకొచ్చి కొడుకుని చదివించుకుందాం అనుకుంది. ఆమె సుఖపడడం ఆ దేవుడికి ఇష్టం లేదు కాబోలు. శ్రీపతికి క్షయ తిరగబెట్టి పోయాడు అన్న కబురు అందింది. 15 ఏళ్లకే జీవితాన్ని కాచి వడబోసిన అనసూయని బోడెమ్మని చేసి ఓ తెల్ల పంచ కట్టి శాశ్వతంగా వంటింటికి బందీని చేశారు. అప్పట్నుంచే అనసూయ కాస్త ఆనెమ్మైపోయింది. పుట్టింటి వాళ్ళొచ్చి ఓ ఏడుపేడ్చి ఓ తెల్లబట్ట ఆమె ముఖాన వేసి ఇంకా అక్కడుంటే ఆమె బాధ్యత ఎక్కడ మీద పడుతుందోనని వెళ్ళిపోయారు. పాపం ఆఖరి 2 కవల చెల్లెళ్ళు మాత్రం అక్కకొచ్చిన కష్టాలకి వాళ్ళకి ఏమర్థమైందో తెలియదు కానీ కుమిలి కుమిలి ఏడ్చారు. ఇక ఆనెమ్మగా మారిన అనసూయ జీవితం వంటింటికే అంకితమైపోయింది. ఏ ఆధారము లేకపోవడంతో ఇంక కొడుకు కోసం ఆ జీవితానికి అలవాటు పడిపోయింది. ఒక్కొక్కసారి ఇంటెడు చాకిరీ చేయించుకున్న పిల్లాడి స్కూలు జీతానికో పుస్తకాలకో డబ్బులడిగితే మీకు తిండి పెట్టడమే దండగా, వీడికి చదువు ఒకటి అంటూ ఎవ్వరూ చూడకుండా పిల్లాడిని 2 మొట్టికాయలు వేసేది పిన్నత్తగారు. ప్రతి నెల తన తలపని అదే శిరోముండనం చేయించుకోవడానికి కూడా మరుదుల్ని డబ్బులడిగే పరిస్థితి. ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా ఆమెను ఏడిపించేవారు. పసిపిల్లవాడి చేత కాళ్లకి నూనె మర్దనా చేయించుకుని ఓ రూపాయి చేతిలో పెట్టేవారు. పైగా వాడికి వాళ్ళ అమ్మ మీద ఉన్నవి లేనివి చెప్పి వాడి పసి మనస్సు కూడా మార్చడానికి ప్రయత్నం చేసేవారు. కొడుకు హైస్కూల్ చదువు నాటికి అత్తమామలు గతించారు. చిన్నమామగారులు తమ పిల్లల దగ్గరికి పట్నం వెళ్ళిపోయారు. ఆడబడుచుల పెళ్లి పేరంటాలై ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక మరిది మాత్రం అక్కడే ఉన్నా వీళ్ల పొడగిట్టేది కాదు అతనికి. ఇక ఒంటరిగా మిగిలిన ఆనెమ్మ సంగతి పట్టించుకునేవాళ్లు లేరు. ఆస్తి పంపకాల్లో 2 గదుల పెంకుటింటి వాటా అతి కష్టం మీద ఆనెమ్మకిచ్చారు. ఉండడానికి ఇల్లుంది గాని తినడానికి ఏదో 4 ఇళ్లల్లో అలవాటైన పని కదా అని వంట చేసేది. పోనీ కొడుకునైనా దగ్గర పెట్టుకుని చదివించమని మరిదిని బతిమాలింది. కుదరదన్నాడు. పక్కూళ్ళో PUC వరకు అతి కష్టం మీద చదివించింది. తర్వాత ఏదో ఉద్యోగం చూసుకోరా, నా వల్ల కాదు అనేసింది. మెల్లిగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించుకున్నాడు కొడుకు. పక్క ఊళ్ళోనే డ్యూటీ. ఏదో కొన్ని రోజులు కాస్త ఊపిరి పీల్చుకుంది ఆనెమ్మ. ఈలోపు కొడుక్కి పలాస ట్రాన్స్ఫర్ అయింది. దూరం కదా, నీకు అలవాటైన ఊరు, నువ్విక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత పెళ్లి బట్టలతో ఒరియా అమ్మాయిని తీసుకొచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీసిన ఆనెమ్మ దిమ్మ తిరిగిపోయింది. చెయ్యెత్తి గట్టిగా అరవబోయింది.
ఎత్తిన ఆమె చెయ్యి పట్టుకుని, వీళ్ళు మనవాళ్లు కాదు, మన భాష కూడా తెలీదు, అందుకనే నీకు చెప్పలేదు, నువ్వెలాగో ఒప్పుకోవని అంటూ విసురుగా లోపలికి వెళ్ళాడు. ఇద్దరూ 2 రోజులున్నారు. ఆనెమ్మ కొడుకు మీది కోపంతో, బాధతో అతనితో మాట్లాడలేదు. మౌనంగా వండిపెట్టింది అంతే. ఓ రోజు తన మిగిలిన బట్టలవి తీసుకుని వెళ్ళొస్తాం అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ప్రకృతిలోని ఏ శక్తి తనకు న్యాయం చేయలేదని బాధపడింది ఆనెమ్మ. మొండిగా బతకడం నేర్చుకుంది. తల మీద కురుపులు రావడంతో కత్తి పెట్టడం మంచిది కాదని చెప్పిన డాక్టర్ సలహాతో జుట్టు పెంచుకుని, ముడి వేసుకుని, తెల్ల పంచెల బదులు రంగు చీరలు కట్టుకోవడం మొదలెట్టింది. మొదట ఊరు వాళ్లంతా సంప్రదాయానికి విరుద్ధంగా ఆనెమ్మ చేసిన పనికి నానా మాటలు అన్నారు. అవేమీ పట్టించుకోలేదు ఆనెమ్మ. పైగా నేనేరా మీ ఆనెమ్మని అంటూ గుర్తుపట్టని వాళ్ళని తనని తాను పరిచయం చేసుకునేది. ఈ విషయం తెలిసాక సంప్రదాయానికి విరుద్ధంగా చేశావు అంటూ కొడుకు రావడం పూర్తిగా మానేశాడు. అయినా బెదర్లేదు. తనే పోతే పో అంది. ఆ 2 గదుల పెంకుటింట్లో పొట్టగడవడం కోసం తనకు చేతనైన పనులు చేసుకుంటూ కాలం గడుపుతోంది ఆనెమ్మ. కొన్నేళ్లకు తెలిసింది మొగుళ్లాగే కొడుకు జబ్బు చేసి కాలం చేశాడని, కూతుర్ని తీసుకుని కోడలు వాళ్ల ఊరు వెళ్ళిపోయిందని. ఆ విషయం తెలిసిన రోజున మాత్రం ఆనెమ్మ పొగిలి పొగిలి ఏడ్చింది. ఎవరికోసం బతకాలి అనుకుంది. జీవితంలో చిన్న చిన్న కోరికలు కూడా తీరలేదు. బాల్యం, యవ్వనం, నడివయసు గాలికి ప్రయాణం చేసే గడ్డి పరకలా గడిచిపోయింది జీవితం. భర్త అనురాగానికి, అత్తింటి వారి ఆదరణకి, చివరికి తను కన్న కొడుకు ప్రేమకు కూడా నోచుకోలేకపోయానే అని బాధపడింది, ఏడ్చింది. పైగా వైధవ్యాన్ని ఒక శాపంగా భావించే ఆ రోజుల్లో ఈమె మొహం చూడ్డమే పాపంగా భావించేవాళ్లు ఇంట్లోనూ బయట కూడా. ఇన్నాళ్ళు ఏదో ఓ రోజు మనవరాల్ని తెచ్చి కొడుకు చూపిస్తాడని ఆశతో బతుకుతోంది. అది కూడా అడియాసే అయ్యేసరికి తట్టుకోలేకపోయింది. కానీ తనే మళ్ళీ సర్దుకుంది. భగవంతుడిచ్చిన ప్రసాదం ఈ జీవితం, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కొనసాగించాలి అనుకుంటూ తన కోసం తను మాత్రం బతకడం మొదలుపెట్టింది. 50 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకుంది, కుట్టు పని మొదలెట్టింది. ఎవరైనా తనని విమర్శిస్తే వాళ్ళని వదిలేది కాదు. వెదురు బొంగు లాంటి ఆనెమ్మ ఇప్పుడు ఇనప కడ్డీలా తయారైంది. కాలగమనంలో ఎన్నెన్నో మార్పులు చూసింది. ఇన్నాళ్ళు ఎలాగో అలా బతికేసినా ఇప్పుడు శరీరం సహకరించటం లేదు ఆనెమ్మకి. పళ్ళు ఊడి, కళ్ళు కనపడక అవస్థపడుతోంది. ఇల్లు శిథిలావస్థకు చేరింది. ఓ గదిలో తనుండి మరో గది దింపులు తీసే సీనయ్యకే అద్దెకిచ్చింది, కాస్త సాయంగా ఉంటాడని. కానీ ఇప్పుడు కాలు చెయ్యి కూడా పనిచేయడం లేదు. కాలకృత్యాలు తీర్చుకోవడమే కష్టమైపోతోంది. ఒరే సీనయ్యా, యమధర్మరాజు నన్ను మర్చిపోయాడేమిట్రా? ఎవరైనా గుర్తు చెయ్యండిరా బాబూ అంటూ తన మీద తనే వేళాకోళం ఆడుకునేది. నిన్ను భరించడం మహా కట్టమ్మమ్మా, అందుకే ఒగ్గేసుంటాడో అని సీనయ్య సమాధానం చెప్పేవాడు. ఓ రోజు స్నానం చేసొస్తూ కాలు జారిపడింది ఆనెమ్మ. అదిగో అది మొదలు ఆవిడికి మంచమే గతెయ్యింది. త్వరగా నాకు మోక్షాన్ని ప్రసాదించు భగవంతుడా అని మంచం మించే ప్రార్థిస్తూ ఉండేది. ఎవరూ చేసేవాళ్లు లేకపోవడంతో అతి కష్టం మీద సీనయ్య వెతికి వెతికి ఏ ఆధారం లేని ఆనెమ్మ దూరపు బంధువు ఒక ఆవిడ్ని ఆమె సేవ కోసం తీసుకొచ్చాడు. తన తదనంతరం ఆ 2 గదులు ఇల్లు ఆమెకు చెందేలా ఏర్పాటు చేశాకే ఆమె కూడా ఆనెమ్మకు అన్నం వండి పెట్టడానికి ఒప్పుకుంది. కాస్త నెమ్మదస్తురాలు, దెబ్బతిన్న మనిషి రంగమణి. ఓ ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన ఒంటరి మహిళ. అంగన్వాడీ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యింది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆనెమ్మని చూసింది. చివరి రోజుల్లో ఉంది, ఇల్లొదిలి రానంటోంది అని బతిమాలి సీనయ్య తీసుకొచ్చాడు. ఆనెమ్మ పరిస్థితి చూసి ఏదో కొన్ని రోజులుండి సేవ చేద్దాం, తర్వాత ఇల్లు తందే అవుతుంది కదా అనుకుంటూ వచ్చింది రంగమణి. కానీ చూస్తుండగానే 4 ఏళ్లు గడిచిపోయాయి. ఆనెమ్మకి ఇప్పుడు 98 ఏళ్ళు. దేవుడు నాకు ఆయుష్ మాత్రమే ఇచ్చి ఇంకేమీ ఇవ్వడం మర్చిపోయాడు అని బాధపడుతూ ఉండేది ఆనెమ్మ. ఇప్పుడు ఆమె పూర్తిగా మంచం పట్టింది. రంగమణికి వయసు మీద పడుతోంది. ఒళ్లంతా నొప్పులతో బాధపడుతుంటే ఎవరో తెలిసిన వారి ద్వారా రహస్యంగా నల్లమందు తెప్పించి వేసుకోవడం అలవాటు చేసుకుంది ఆనెమ్మ. ఇలాంటివి అలవాటు చేసుకోకూడదు, చట్టరీత్యా కూడా నేరం అని రంగమణి ఎంత చెప్పినా
ఆనెమ్మ వినేది కాదు. రోజూ రాత్రి ఆవగింజంత మందు మింగి పడుకునేది. రాను రాను ఆనెమ్మకి జీవితం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడడం మొదలయ్యింది. మెదడు మాత్రమే పనిచేస్తుంది, మిగతా శరీరం అంతా మంచానికి అంకితం. అయినా తనిచ్చిన మాట కోసం నిలబడి ఆసరాగా ఉంది రంగమణి. ఆ రోజు ఇదే చివరి రోజైతే ఎంత బావుంటుందో అని ఎదురుగా కనిపిస్తున్న వెంకన్నబాబు క్యాలెండర్ కేసు చూసి మనసులో మొక్కుకుంది ఆనెమ్మ. దండం పెడదామన్నా చేతులు సహకరించవు. సాయంత్రం రంగమణిని పిలిచి తన మనసులో మాట చెప్పింది. రోజూ వేసే ఆవగింజంట నల్లమండు బదులు కుంకుడు గింజంట వెయ్యవే, నాకు విముక్తి కలుగుతుంది, నీకు నా నుంచి ముక్తి అంటూ బోసి నోటితో మాటలు కూడా తీసుకు చెప్పింది. ఆవిడ ఆంతర్యం అర్థమైన రంగమణికి భయం వేసింది. అది హత్య అవుతుంది, నా వల్ల కాదు అంటూ దండం పెట్టింది. కానీ ఆనెమ్మ వదల్లేదు. రంగమణిని గద్దించి మరీ తననుకున్నది సాధించింది. ఏ ఆసరా లేని వార్ధక్యం ఎంత భయంకరమైనదో, ఆమడ దూరాన ఆగిపోయిన మరణం కోసం ఆవిడ ఎంత పరితపించిందో రంగమణి కళ్ళారా చూసింది. అందుకనే ఆవిడ కోరిన విధంగా చేసింది. కోడి కూతకి హఠాత్తుగా మెలకు వచ్చింది రంగమణికి. వాన శబ్దం కూడా ఆగిపోయింది. తల విదిల్చి లేచి నిలబడింది. రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చి ఆనెమ్మ వైపు ఆదుర్దాగా చూసింది. మనిషిలో చలనం లేదు, పొట్టమీదున్న తుండుగుడ్డ కదలడం లేదు. అంతే. రంగమణి మనసు విలవెల్లాడింది. కరెంటు రావడంతో లైటు వెలిగింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి మంచం పక్కనే గోడకి జారబడి గొల్లుమంది. ఈ చేతులతో నేనే చంపేశానా అనుకుంటూ కుమిలిపోయింది. తమ ఊరు నుంచి సహాయానికి నరసింహ వచ్చే వరకు, పక్క ఊరు పనిమీద వెళ్లిన సీనయ్య వచ్చే వరకు దుప్పటి కప్పుదామనుకుని ఆనెమ్మని పక్కకి జరిపింది. ఆనెమ్మ చెంప కింద మెడ మీద అంటుకునున్న కుంకుడు గింజంత నల్లమందు. అంటే అంటే అది ఆనెమ్మ మింగలేదా? చీకట్లో పక్కకి జారిపోయిందా? రంగమణి కళ్ళల్లో మెరుపు. అమ్మయ్యా, నేను హత్య చేయలేదన్నమాట, నేను హత్య చేయలేదు అనుకుంది. ఇంతలో సీనయ్య తలుపు తట్టాడు. ఒరే సీను, నేను ఆనెమ్మని హత్య చేయలేదురా, సహజంగానే పోయిందిరా అంది రంగమణి. అయోమయంగా చూశాడు సీనయ్య. పెద్దమ్మగారు పోవడమేమిటి? అటు చూడండి, అమ్మ ఊపిరి తీస్తున్నారు అన్నాడు సీను. రంగమణి ఆనెమ్మ వైపు పరిశీలనగా చూసింది. ఆవిడ పొట్ట మీదున్న తుండుగుడ్డ మెల్లిగా కదులుతోంది. అమ్మయ్యా అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కంగారులో మీరు అమ్మ పోయిందనుకున్నారమ్మా, చూడండి కాసేపటికి లేచి మాట్లాడతారు పెద్దమ్మ అన్నాడు సీనయ్య. కాసేపటికి మెల్లిగా పక్కకి ఒత్తిగిలి నీరసంగా కళ్ళు తెరిచింది ఆనెమ్మ. రాత్రి విషయం గుర్తొచ్చిందో ఏమో రంగమణిని దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది. గుసగుసగా వెయ్యలేడా అని అడిగింది. వేశాను అన్నట్టు తలాడించింది రంగమణి. మరి నేనింకా ఎందుకు పోలేదు అన్నట్టు చూసింది ఆనెమ్మ. మనసులో గట్టిగా నిర్ణయించుకుని చెప్పింది రంగమణి. నే వేశా, నువ్వు నీళ్లు మాత్రమే మింగావు, మందు పక్కకి జారిపోయింది. రాత్రంతా ఎంత బాధ అనుభవించానో. నీకింకా ఈ లోకాన్ని చూసే అవకాశం ఇచ్చాడా దేవుడు. నేను నీకు చెప్పదగిన దాన్ని కాకపోయినా చెప్తున్నాను. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని వెనక్కి తీసుకోవడానికి ఆయనకి మాత్రమే ఉంది అర్హత, మనకు అర్హత లేదు. కడదాకా ఎంతటి కష్టాన్నైనా భరిస్తూ బతకాల్సిందే. ఎన్నో చూసిన దానివి, ఏటికి ఎదురు ఇది నిలబడ్డ దానివి. నువ్వు ఇలా పోవాలనుకోవడం సరికాదు. నీకు నేనున్నానుగా, మనిద్దరికీ ఆ భగవంతుడున్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన రానివ్వకు, నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ ఎదురుగుండా ఉన్న వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ కేసు చూపిస్తూ దండం పెట్టి మంచం కింద ఉన్న పెట్టెలోంచి ఇత్తడి భరిణ తీసి ఆనెమ్మ చూస్తుండగానే గోడవతలికి విసిరేసింది రంగమణి. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాలగారు రచించిన కథ జరామరణ జం భయం విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని,
విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.